హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్, వన్స్ మీరు ఇక నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యంటే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మంత్లీ మనకు 25,000కు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో 2 వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ అయితే చూడండి. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ప్రెఫరెన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లో మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్, ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నమాట. సో ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఒక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టు ఎస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డిగ్రీలో పీజీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకుంటే గైస్, మీకు స్టార్టింగ్ శాలరీనే 25,000 to 30,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీ చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక ప్రెఫరెన్స్ కంపెనీ అనేది స్టార్టప్ కంపెనీ అనమాట. సో ఈ ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి కస్టమర్స్ అయితే మీకు ఇన్కమింగ్ కాల్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇన్కమింగ్ కాల్స్ చేసేసి ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్కి అయితే మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకైతే ప్రాపర్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా కస్టమర్స్ మిమ్మల్ని వద్దే టికెట్స్ ఆన్లైన్ టికెట్స్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, ఫోన్స్ ద్వారా కావచ్చు, సో మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో కస్టమర్స్ యొక్క క్వెరీస్కి మీరే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ క్వెరీస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి, గైడ్ న్యూ కస్టమర్స్ త్రూ ది ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ప్రొవైడింగ్ టైలర్డ్ అసిస్టెన్స్ టు హెల్ప్ దెమ్ గెట్ స్టార్టెడ్ అండ్ మ్యాక్సిమైజ్ దర్ ఎక్స్పీరియన్స్ విత్ నెక్లే అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేస్ మీరు వచ్చేసి ఆన్బోర్డింగ్ ప్రాసెస్ సంబంధించి కూడా మీరు కస్టమర్స్కి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా దీంతో పాటుగా చూడండి, ఓన్ అండ్ మెయింటైన్ ది నిక్లే హెల్ప్ సెంటర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వచ్చేసి హెల్ప్ సెంటర్స్ని కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే రెగ్యులర్లీ అప్డేట్ యూజర్ గైడెన్స్, క్రియేట్ న్యూ రిసోర్సెస్ అండ్ ఐడెంటిఫైడ్ అడ్రస్ కామన్ questions or issues to ensure our support content is accurate, comprehensive and accessible అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు వచ్చేసి రెగ్యులర్గా న్యూ యూజర్స్కి అయితే ప్రాపర్ అప్డేట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా న్యూ రిసోర్సెస్ని అయితే మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో క్రియేట్ చేసేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇష్యూస్ ఉన్నా కూడా సో మీరైతే ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే మానిటర్ సపోర్ట్ ఇంటరాక్షన్స్ టు ఐడెంటిఫై ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆర్ రికరింగ్ ఇష్యూస్ అండ్ ప్రొయాక్టివ్లీ డెవలప్ హెల్ప్ సెంటర్ ఆర్టికల్స్ టు అడ్రస్ దిస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేసు ఓవరాల్గా కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి ఇష్యూస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్, మీకైతే కస్టమర్ సర్వీస్ ఆర్ క్లయింట్ సపోర్ట్ జాబ్స్లో లేదా ఫిన్టెక్ ఆర్ పేమెంట్స్ ఆర్ విత్ స్మాల్ బిజినెసెస్లో ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా స్ట్రాంగ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఈ జాబ్ రోల్ వచ్చేసి 95% సో రైటింగ్ అంటే ఓవర్ ది చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారానే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో మీకైతే స్ట్రాంగ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంతో పాటు కస్టమర్స్ ఏదైతే ఇష్యూస్ చెప్తుంటారో సో ఇక ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తుంటే
కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక CRM టూల్స్ని అదేవిధంగా కస్టమర్ సపోర్ట్ సాఫ్ట్వేర్స్ని ఎలా యూజ్ చేయడం చెప్పేసి అయితే మీకు తెలిసి ఉండాలి. సో ఈ యొక్క నాలెడ్జ్ కనుక ఉన్నట్టే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. అండ్ అలాగే మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా ఫ్లెక్సిబుల్గా మీరు సో షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ మనకు ఈవినింగ్స్ అదేవిధంగా వీకెండ్స్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ ద US షిఫ్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి US షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. సో ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి, వర్క్ విత్ అన్ ఇన్నోవేటివ్ ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీ ట్రాన్స్ఫార్మింగ్ ది రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కొలాబరేట్ టీమ్ కల్చర్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు యొక్క కంపెనీలో వర్క్ చేయడం వల్ల డిఫరెంట్ ఆపర్చునిటీస్ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా కాంపిటేటివ్ కంపెన్సేషన్ ప్యాకేజ్ అండ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో చాలా మంచి సాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క బెనిఫిట్స్ ఇక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. కేసు నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ స్టార్టింగ్లోనే మీకు అప్లై నవ్వు ఉంటుంది. సో ఇక అప్లై నవ్వు బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఫస్ట్ టైం లాస్ట్ టైం ఈమెయిల్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. రెజ్యూమ్ వచ్చేసి PDF ఫార్మెట్ అయితే అప్లోడ్ చేయండి. 100% అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా మీకు ఏమైనా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనుక ఉన్నట్లయితే ఇక ప్రొఫైల్ అయితే ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు, మ్యాండేటరీ అయితే కాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు US ఈస్టర్న్ వర్కింగ్ హౌస్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అనేది అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ హౌస్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక వర్కింగ్ హవర్స్కి మీకు ఓకే అనుకుంటే ఇక్కడ ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ డూ యూ లైక్ మోస్ట్ అబౌట్ యువర్ కరెంట్ జాబ్ అండ్ వై అని అయితే అడుగుతున్నారు. సో ప్రజెంట్ మీరు ఏమైనా వర్క్ చేస్తున్నట్టయితే ఇక జాబ్ గురించి అయితే మెన్షన్ చేసేసేయండి, లేదంటే నాట్ అప్లికేబుల్ ఎనీ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి, లేదా ఐఎమ్ ఫ్రెషర్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ కంపెనీస్ ఇన్ యువర్ రెజ్యూమ్ ఆర్ ఫినాన్షియల్ టెక్నాలజీ ఆర్ ఏ స్మాల్ బిజినెస్ అని అయితే అడుగుతున్నారు. సో ఈ యొక్క ఆప్షన్ అయితే మీరు వదిలేసిన ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే ఇది మ్యాండేటరీ ఫీల్డ్ అయితే కాదనమాట. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయడం మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మాకు ఆన్లైన్ ఇంటర్వ్యూ లేదా టెలిఫోన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి వాళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.